టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాలు కార్యక్రమంలో మరి మంగళవారం ఆగస్టు 20వ తారీఖు బహుళ పాడ్యమి రాత్రి 8:32 వరకు, తదనంతరం విధియ. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి శతభిష నక్షత్రం తెల్లారి 3:09 వరకు, తదనంతరం పూర్వభద్ర నక్షత్రం. ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు కూడా పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా అవకాశం ఉంది. ఇక వీరి యొక్క స్వయంకృత అపరాధం వల్లే ఏమైనా ఇబ్బందులు తెచ్చుకోవాలి తప్ప పరిస్థితులన్నీ కూడా వీరికి అనుగుణంగానే మారటం, ఎంతో కొంత లాభసాటిగా వెళ్ళిపోవటం అనేది అయితే కనిపిస్తోంది. కొత్తగా ఇల్లులు తీసుకోవాలన్నా లేదా ఇతర ప్రయత్నాల్లో ఏదైనా సరే, అంటే రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డు కావాలనుకోవచ్చు, భూములు లేని వారు భూములు కావాలనుకోవచ్చు. ఇలా వారి అవసరాలు ఏవైతే ఉంటాయో ఆ అవసరాలు తీర్చుకోవటంలో ఈరోజు ఒక అడుగు ముందుకెళ్ళటం, లేదా దానికి సంబంధించిన వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు లభించడం అనేది కూడా కనిపిస్తోంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇప్పటికే ఏదైనా సరే ఒక్కోసారి అంటే బెంచ్ మీద ఉండే పరిస్థితులు ఉండే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారు ఒక్కోసారి ఆ బెంచ్ని విడనాడి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితులు కూడా, అంటే ఒక్కోసారి ఆకస్మికంగా ఉద్యోగాలు పోయే పరిస్థితులు కూడా ఉండొచ్చు. ఇంకా దూర ప్రయాణాల కోసం చేసేవైతే అవి సఫలీకృతం అవటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది మంచిది. మిథున రాశి వారు కూడా ఈరోజు ఒకంత జాగ్రత్తగానే ఉండాలి. ఆరోగ్యము ఇంకా ఈ రోజుకి కూడా ఎంతో కొంత స్వల్పంగా ఉండటం అనేది ఉంటుంది. అదృష్టం దగ్గరదాకా వస్తున్నట్టే ఉండి ఏదో రకంగా ప్రతిబంధకాలను సృష్టిస్తూ ఉంటుంది. అంటే రేపు జరగవలసిన పని ఇంకో 2 రోజుల తర్వాత జరగటం, ఇలా ఎంతో కొంత సాగతీత అనేది అయితే కనిపిస్తోంది. ఇంకా మిగతా అన్ని వ్యవహారాలు కూడా యథాప్రకారంగా సాగిపోతాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు వారు చేపట్టిన ఏ పనప్పటికీ కూడా కొంత ఇబ్బందులు, అంటే ముఖ్యంగా గృహంలో ఏవో రకమైన ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వాగ్వివాదాలు చోటు చేసుకోవచ్చు. వ్యాపార భాగస్వామ్య వ్యాపారాలు చేసే వాళ్ళకైతే కనుక ఒక్కోసారి మాట పట్టింపులు రావచ్చు. ఇక మిగతా అన్ని వ్యవహారాలు కూడా సాఫీగానే సాగిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. ధనం ఖర్చున్నా కూడా బాగానే ధనం అవసరానికి అయితే లభిస్తూ ఉండటం అనేది కూడా కనిపిస్తోంది. వీరిని నమ్మి పెద్ద పెద్ద మొత్తాల్లో అప్పులు ఇవ్వడానికి కూడా చాలామంది సిద్ధంగా ఉండటం అనేది మరో మెచ్చదగిన సూచన. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా చక్కటి అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక నిన్న మొన్నటితో పోలిస్తే కనుక ఈరోజు ఒకంత ఇబ్బందులు తగ్గటం అనేది, తర్వాత ఏదైనా బయటికి వెళ్ళాలి అనే ప్రయత్నాల్లో ఉంటే కనుక ఆ సంబంధించిన ప్రయత్నాలు నెరవేరటం అనేది అయితే ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య స్వల్పంగా ఉన్న విరోధాలు కూడా ఈరోజు ఎంతో కొంత చివరిలో ఒక పరిష్కార దిశగా రావటం అనేది అయితే కనిపిస్తోంది. ఈరోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. కన్యారాశి వారైతే కనుక వారు ఏ పని తలపెట్టినా తలపెట్టిన పనిలో ఈరోజు ఎంతో కొంత అనుకూలమైన వాతావరణం చక్కగా కనిపిస్తోంది. మానసికంగా వీరు దృఢంగా ఒక దాని మీద ఫోకస్ పెట్టి పనిచేసినట్టయితే కనుక తప్పకుండా వీరు ఫేమస్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. కానీ వీరు అంతసేపు కూడా మనసుని రెండు రకాలుగా ఆలోచించడం, ఉద్యోగం అనుకోవటం, వ్యాపారం అనుకోవటం, ఇలా గజిబిజిగా మనసుని చేసుకోవటం, పైగా ఆ విషయాన్ని ఎవరికి కూడా పక్కనివ్వకుండా ఉండటం, దీని ద్వారా కూడా వీరు ఎంతో కొంత నష్టపోవటం, ఈ రకమైన పరిస్థితులు అయితే ఉంటాయి. కానీ ఈరోజు వాటి నుంచి ఎంతో కొంత ముందుకొచ్చి కొంత అభివృద్ధిలోకి వెళ్ళే రకంగా దిశగా అడుగులేయటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు వీరు లక్ష్మీదేవికి కట్టుపొంగలి నివేదన చేయటం వల్ల తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు.
తులారాశి వారైతే గనక ఈరోజు శారీరకంగా, మానసికంగా సంతృప్తికరమైన పరిస్థితులు పొందటం అనేదైతే కనిపిస్తోంది. కానీ అమ్మగారు, నాన్నగారు ఇలా ఎవరో ఒకరి రూపంగా మాత్రం అంటే బంధువుల రూపంగా మాత్రం ఏవైనా సరే చిన్న చిన్న ప్రతిబంధకాలు ఎదురు కావచ్చు. కానీ మిగతా అన్ని వ్యవహారాలు కూడా చాలా సాఫీగానే పూర్తవటం అనేదైతే కనిపిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య కూడా నిన్నటిదాకా ఉన్న ఏమైనా చిన్న ఇబ్బందులుంటే అవి కూడా ఒక కొలిక్కి రావటం అనేదైతే కనిపిస్తుంది. సంతానపరంగా కొత్త నిర్ణయాలు తీసుకోవటం, వారికి అనుకూలకంగానే పనిచేయటం అనేదైతే కనిపిస్తుంది. ఈరోజు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. వృశ్చిక రాశి వారైతే గనక ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులున్నా అవి ఈరోజు కొంతవరకు ఉపశమనం దిశగా లేదా ఒక మంచి డాక్టర్ మనకి లభించడం, అమ్మయ్య మనకు ఒక మంచి వైద్యం కుదురుతోంది అనే ఒక నమ్మకానికి రావటం అనేదైతే ఈరోజు సంభవించవచ్చు. ఇక ఇంట్లోనే కొంతవరకు ఇలాంటి ఈ రకమైన తర్జన భర్జనలు ఉన్నప్పటికీ కూడా వాటికి ఒక రకమైన పరిష్కారం ఈరోజు లభించడం అనేదైతే ఉంటుంది. కొత్తగా ఇల్లులు కొనాలన్నా, తీసుకోవాలన్నా కూడా దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా నెరవేరుతాయి. వాహనాలు నడిపేప్పుడు మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండండి. డబ్బు వ్యవహారాలు పెద్దగా సమస్య కావు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోండి. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు తలంపుగా ఎంతో కొంత మేలు జరగటం అనేది ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న అవకాశాలు ఏవైనా ఉంటే కనుక అవి ఎంతో కొంత చేజిక్కించుకోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక తోడబుట్టిన వారి వల్ల కూడా ఏవైనా సరే కొంతవరకు శుభవార్తలు వినే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అయితేనేమి, తర్వాత మానసికంగా సంతృప్తి ఇచ్చే కార్యక్రమాల్లో అయితేనేమి పూర్తిగా నిమగ్నమైపోవటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక నడుముకి సంబంధించినవి కానీ, కీళ్ళకి సంబంధించినవి కానీ మధ్య మధ్యలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఉండొచ్చు. ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది మంచిది. మకర రాశి వారు అయితే కనుక అటు ధనం విషయంలో మాత్రం తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు అధికంగా ధనం వ్యయం పెట్టవలసిన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మానసికంగా అంటే దేని మీద పెట్టుబడి పెట్టాలి, దేని మీద పెట్టుబడి పెట్టకూడదు అనే దాంట్లో కూడా ఈరోజు విలక్షణ కోల్పోవటం అనేది అయితే కనిపిస్తోంది. ఇక మిగతా అన్ని వ్యవహారాలు కూడా సాఫీగానే సాగిపోతే వాక్ ఒకటి సరి చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈరోజు అయితే కనుక ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మరీ చెప్పుకోదగిన అననుకూల పరిస్థితులు అయితే ఏమీ కనిపించడం లేదు. వీరే నిర్ణయాలు తీసుకోవడంలో కొంతవరకు ఊగిసలాట అనే గుణాన్ని పెంపొందించుకుంటారు. ఇక మానసికంగా ఆ రకంగా తర్జన భర్జనలు ఎక్కువ ఉన్నా కానీ మిగతా వ్యవహారాలన్నీ సాఫీగా సాగిపోవటం, ధనం కూడా ఎంతో కొంత వీరికి అవసరానికి తగ్గట్టుగా లభించటం, కోర్టు వ్యవహారాలు ఉంటే వాటిలో కూడా ఒక రకమైన పరిణితి లభించడం, వివాహానికి వేచి ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ అడుగులు కొంతవరకు శుభసూచకంగా వెళ్ళిపోవటం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం వాళ్ళకి అనుకోకుండా ఏమైనా సరే ఒకసారి శుభవార్తలు వినే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. మీనరాశి వారైతే కనుక ఈరోజు అధికంగా ధన వ్యయం చేయవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తాయి. అనుకోకుండా ఏవైనా సరే ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు కనబడవచ్చు. ఇక అమ్మగారు, నాన్నగారు వీరి పరంగా ఏమైనా సరే శుభవార్తలు వింటారు. భార్యాభర్తల మధ్య కలహాలు, జగడాలు అలాగే కొనసాగుతాయి. ఇక సంతానపరంగా మాత్రం ఎంతైనా కొంత లాభపడటం అనేది అయితే కనిపిస్తుంది. కొత్తగా ఇల్లులు కొనాలి అనుకునే వాళ్ళకి అలా ఖర్చుతో కూడిన శుభాలు, ఆ శుభ కార్యక్రమాల్లో పాలుపంచుకునే పరిస్థితులు కూడా ఈరోజు తాండవించవచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం.